హాయ్ అండి. ఈరోజు మనము ఇది చూడండి. ఇది చోనా చేప అండి. చోనా అనేది ప్రపంచవ్యాప్తంగా వినియోగించే ఒక సముద్ర చేప చేపలు అండి. ఆరోగ్యానికి మంచిదని మనందరికీ తెలిసిందే. అందులోనూ ఇలా ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యపరంగా లభించే అత్యంత విలువైన చేపల్లో ఒకటండి ఈ చోనా చేప. మనము ఈ చోనా చేపతో నేను పులుసు, చోనా చేప ఫ్రై అయితే రెడీ చేశానండి. ఈ చోనా చేప పులుసు, చోనా చేప ఫ్రై అయితే చాలా 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 ఆరోగ్యానికి మంచిదంట. చాలా చాలా టేస్టీగా అద్దరిపోయిందండి. ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట. చేపల పులుసు ఫ్రై అద్దరిపోయింది. ఎలా ఉందండి పులుసు? టేస్ట్ ఎలా ఉంది? చాలా బాగుంది. నిజంగా టేస్ట్ అదిరిపోయింది. నిజంగా బాగుందా? ఫ్రై కూడా సూపర్, నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఓకే. Hey Andy Ella Unaru Andy Baganara Andy welcome to Ranatalks. మనం ఇప్పుడు దీని తయారీ విధానంలోకి వెళ్ళిపోదామండి. చాలా బాగుందండి చేపల పులుసు. చేపలు ఈ చోనా చేప ఫ్రై కూడా ముందుగా ఇలా చోనా చేపలను స్కిన్లెస్ చేయించారండి. ఇవి కాకినాడ ఫిష్ హార్బర్కి వెళ్ళి ప్రత్యేకంగా ఈ చేపల కోసం వెళ్ళి కొన్నారనమాట మా ఆయన గారు. దీన్ని స్కిన్లెస్ చేయించేశారండి శుభ్రంగా. ఈ స్కిన్లెస్ చేసిన చేపలు అచ్చం చికెన్ లాగే ఉందండి. తింటూ ఉంటుంటే ఫ్రై ముక్కలు అద్దరిపోయింది అనమాట. ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోని పసుపు, కారము, ఉప్పు, ఇలా కొద్దిగా ఆయిల్ వేసి నేను ఫ్రిడ్జ్ లో పెట్టేశానండి. ఈ మొన్నటి పొద్దున్న ఇలాగా ఫిష్ పులుసు, ఫిష్ ఫ్రై రెడీ చేసామన్నమాట. దీనికి కావాల్సిన పదార్థాలన్నీ ఇలా రెడీ చేసుకుందాము. మెంతులు, జీలకర్ర, ధనియాలు, చిన్ని దాసిన చెక్క, 3 లవంగాలు, చిన్ని స్టార్ ఫ్లవర్ తీసుకున్నాను. ఎండుమిర్చి, ఇది చూడండి మెలుకులకాయలు అంటారండి. మెలుకులకాయలు, గసగసాలు. ఇప్పుడు వీటిని రోస్ట్ చేసుకుందాము. నేనైతే ఇప్పుడు ఇలా పులుసుకి మన బుర్రాయి ఉంటాయి కదండి, అవి సెపరేట్ చేశాను అనమాట. పులుసుకి పులుసు ముక్కలు, ఫ్రైకి మంచిగా ఉండే ఫ్రై ముక్కలు. అచ్చం ఇంకా చికెన్ లాగా అయిపోయిందండి స్కిన్లెస్ చేయడం వల్ల. ఈ ముక్కలు చాలా అస్సలు ముళ్ళు అంటూ లేదనమాట. మనము చిన్న పిల్లలు కూడా ఈజీగా తినేయచ్చు. ఫోర్క్ గుచ్చుకుని స్నాక్స్ లాగా కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇలా ఫ్రైకి, పులుసుకి ఇలా సెపరేట్ చేశాను. పులుసుకి అయితే ఇలా చిన్న నిమ్మకాయ సైజు చింతపండు అయితే నానబెట్టేశానండి. ఇలా చింతపండు నానబెట్టుకున్న తర్వాత మనము రెడీ చేసుకున్న మసాలాలు లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. 3 మినిట్స్ ముందుగా ఇలా మెలుకులకాయలు అంటారు కదండి, ఇవి పాన్లో 1 మినిట్ ఫ్రై చేసిన తర్వాత ఇలా ధనియాలు, జీలకర్ర, గసగసాలు, అల్లము, వెల్లుల్లి తప్ప అన్నీ ఇలా ఫ్రై చేశానండి. ఈ వేయించుతుంటేనే మనకి అరోమా వస్తుంది, ఫ్లేవర్ వస్తుంది అనమాట. మనకు తెలిసిపోతుంది ఇవి వేగినాయో లేవో ఫ్లేవర్ బట్టి. ధనియాలు ఫ్లేవరు అవి వేయించుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుందండి. అలా 3 మినిట్స్ వేయించుకున్న తర్వాత చల్లారిన తర్వాత మెత్తగా పౌడర్ మిక్సీ పట్టేసుకున్నాను. ఆ మిక్సీ పట్టుకున్న దాన్ని ఇలా బౌల్లో తీసేసుకున్నాను. ఇప్పుడు ఈ మెత్తగా చల్లారిన తర్వాత మిక్సీ పెట్టుకున్నాను అనమాట అండి. ఈ బౌల్లో తీసేసుకున్న తర్వాత ఇందులోనే ఫ్రెష్గా మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరుకున్నామండి. ఏ కర్రీకైనా సరే ఫ్రెష్గా నూరిన టేస్ట్ అద్దరిపోతుంది అనమాట. చాలా ఫ్రెష్గా ఉంటుంది మసాలా. ఫ్రెష్గా కర్రీ కూడా టేస్ట్ అద్దరిపోతుంది. ఇది చూడండి, ఇప్పుడు అల్లము, వెల్లుల్లి కూడా ఇలా మెత్తగా మిక్సీ పట్టేశాను. ఇప్పుడు మనము ఫ్రైకి విడిగా తీసుకొని పక్కన పెట్టుకున్న ముక్కల్లో అల్లము, వెల్లుల్లి పేస్టు, మనం మిక్సీ పట్టుకున్న మసాలా పొడి కూడా వేసుకుని సగం కంటే తక్కువగా పులుసుకుంచాను, సగం కంటే ఎక్కువగా ఫ్రైకి ఇలా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేశానండి. ఈ మసాలా వేయడం వల్ల ఫ్రై అద్దరిపోయింది అనమాట. చాలా చాలా టేస్టీగా, రుచిగా ఉంది. తర్వాత దీనిలో ఒక లెమన్ కూడా పిండేసి తర్వాత దానిపైన కొద్దిగా ఆయిల్ వేసి పక్కన పెట్టేశాను అనమాట అండి. ఈ ఫ్రై ముక్కలకి పక్కన పెట్టేశాను.
అయితే ఈ చోనా చేపల్లోనూ మనకి తాజాగా లేదా డబ్బాల్లో కూడా దొరుకుతుందంటండి, లభిస్తుందంట. ఇది మాకే రేల్ కుటుంబానికి చెందిందంట. అంటే ఇది ఇందులోనంటండి ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయంట. మెదడు మరియు కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయంట. ఈ ట్యూనాలో ప్రోటీన్ అధికంగా ఉంటుందంట మరియు బరువు నియంత్రణకు కూడా చాలా సహాయపడుతుందంటండి. ఇప్పుడు నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పట్టుకున్న దాంట్లోనే ఒక మీడియం సైజ్ చిన్న ఉల్లిపాయలు 2 మిక్సీ పట్టేసాయి. అది తీసి పక్కన పెట్టేసుకుని 2 మీడియం సైజ్ టమాటా ప్యూరీ కూడా పక్కన పెట్టేసుకున్నాను. పులుసు కోసమని ఇలాగా మూకుడు పెట్టుకొని ఇలా నువ్వుల నూనె వేసుకున్నానండి. 2 గంటలు ఫుల్ నువ్వుల నూనె వేసుకుని కరివేపాకు ఇలా పచ్చిమిరకాయలకి ఘాట్లు పెట్టాను అనమాట. పులుసులో ఈ పచ్చిమిరకాయలు తింటూ ఉన్నప్పుడు బాగుంటుందండి. ఇలా పచ్చిమిరపకాయ ఘాట్లు పెట్టి అవి వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ కూడా వేసి ఆయిల్ బయటకు వదిలే వరకు ఇలా ఫ్రై చేశాను. ఇలా వేయించుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీ కూడా వేసేసుకుందాము. గ్రేవీ బాగుంటుంది. ఇలా టమాటా ప్యూరీ వేయడం వల్ల టేస్ట్ మరింత పెరుగుతుందండి మన ట్యూనా చేపల పులుసుకి. ఇలా టమాటా ప్యూరీ కూడా వేసి ఈ పచ్చివాసన లేకుండా మగ్గే లోపల ఇలా మనం తీసుకున్న చింతపండు జ్యూస్ తీసుకొని పెట్టేసుకుందాము. ఇప్పుడు చూడండి టమాటా కూడా పచ్చివాసన లేకుండా వేగిపోయింది. ఆయిల్ బయటకు వదులుతుంది. ఇప్పుడు ఇందులో మనము ఉప్పు కారం పట్టించుకున్నాం కదండి, ఇలాగా బొర్ర చిన్నిగా ముక్కలు అలా ఉన్నాయన్నమాట. వేసేసుకున్నాను. ఈ పులుసులో ఉడికిన ముక్కలు కూడా ఈ ట్యూనా ఫిష్ చాలా బాగుందండి. అసలు ముళ్ళులు లేవన్నమాట. చాలా టేస్ట్ అదిరిపోయింది. ఫస్ట్ టైం టేస్ట్ చూసానండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు మనము తీసుకున్న చింతపండు జ్యూస్ కూడా వేసేసుకుందాము. ఫిష్కి మ్యారినేట్ చేసుకున్న బాక్స్లో కూడా కడిగిన వాటర్ కూడా వేసేసుకొని రుచికి తగ్గ సాల్ట్ వేసుకొని ఇప్పుడు చూడండి మనము సగం ఉంచుకున్న మసాలా పొడి కూడా ఇందులో వేసేసుకుందాము. ఇవి వేసుకుని కలిపేసుకొని మూత పెట్టుకుని మగ్గించుకుందామండి. ఒకసారి మూత చూసి చూద్దాము. అది గరిటె పెట్టి కలిపేయకుండా మూకుడి ఇలా తిప్పుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఫ్రైకి అయితే ఇలాగ 2 గంటలు మళ్ళీ వేరే పాన్ పెట్టేసుకొని నువ్వుల నూనె వేసాను. ఫ్రెష్ కరివేపాకు ఇప్పుడే చట్నీ నుంచి కోసుకొచ్చిన కరివేపాకు వేసేసాను. ఇలా చూడండి మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న ఫిష్ను కూడా చాలా త్వరగా ఫ్రై అయిపోయిందండి. చాలా చిన్నగా ఉన్నాయి కాబట్టి ఒక 5 or 8 మినిట్స్లో అయితే ఫ్రై అయిపోయిందండి. ఇలా కదపకుండా నేనైతే ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ ఉంచిన తర్వాత మళ్ళీ బ్యాక్ సైడ్ తిప్పాను అనమాట. చాలా ఈజీగా అయిపోయింది. ఊరికినే ఫోర్క్తో గుచ్చుకొని స్నాక్స్గా తినడానికి ఎంజాయ్ చేయడానికి కూడా అదిరిపోతుంది. ఇలా రసం అయినా పప్పుచారైనా ఇలా సాంబార్లోకి కూడా చాలా అదిరిపోతుందండి. ఇంత బాగుందండి. మీరు కూడా ఒకసారి ఈ ట్యూనా ఫిష్ ఒకసారి ఎంజాయ్ చేయండి. చాలా టేస్ట్ అదిరిపోయింది. ఇలాగా 3 మినిట్స్ అయిన తర్వాత ఇలా మరి వేరే పక్కకి తిప్పేసాను అనమాట. చాలా బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మన పులుసు కూడా ఒకసారి చూద్దాము. పులుసు కూడా చూడండి రెడీ అయిపోయింది. ఆయిల్ బయటకు వదిలేసింది. టేస్ట్ కూడా అదిరిపోయిందండి. మనం ఉప్పు రుచికి తగ్గ సాల్ట్ చెక్ చేసేసుకొని పైన కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ ఎన్నో పోషక విలువలు ఉన్న మన ట్యూనా ఫిష్ పులుసు రెడీ అయిపోయింది. యాజ్ ఇట్ ఈజ్ ఒకసారి ఇలా ట్రై చేయండి. నిజంగా మనం వేసిన మసాలా పొడితో టేస్ట్ అదిరిపోయిందండి. మనము అందులో మెంతులు ఆవాలు పులుసులో చాలా బాగుంటాయండి. మెంతులు ఫ్లేవరు అదిరిపోయింది. ఇలాగే ఆ మసాలా పొడితో కూడా ఇలా ఫ్రై అదిరిపోయింది అనమాట. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే ట్రై చేయండి. ఈ ట్యూనా ఫిష్ పులుసు అదిరిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.